భగవంతుడిని కోరాల్సింది ఒక్కటే, అది తెలుసుకుని మనం సెలవు తీసుకుందాం. సంశయ భీకరాటవుల సత్సుచునుంటిని నిన్ను గుర్చి ఏ అంశము తేట తెల్లముగ ఆత్మకు తోపదు చిత్తమంద అపభ్రంశపుటూహలేదిరుగు రంగుల రత్నము ఓలే. పూర్వం ఎంత మంచి ఆటలుండేవో గమనించండి. రంగుల రాట్నం, ఎగ్జిబిషన్కి వెళ్ళినప్పుడు రంగుల రాట్నం ఎక్కించండి పిల్లల్ని. అటువంటి ఉంటే తెలుస్తుంది, జీవితం తెలుస్తుంది. కళ్ళు తిరగడం కూడా తెలుస్తుంది. తిరగాలి ఒకసారి, ఎక్కకరా కళ్ళు తిరుగుతే అనకూడదమ్మా, ఎక్కాలి, కళ్ళు తిరగాలి. భయపడిపోతాడు, అలాగా భయపడిపోతాడు. రంగుల రాట్నం ఎక్కితే ప్రయోజనం ఒకటి తెలుసా? ఒకటి గుర్రం, ఒకటి గాడిద, ఒకటి ఏనుగు, ఒకటి రథం, ఇవేవి ఉంటాయండి. పిల్లలు అందరూ తలో దాని మీద ఎక్కుతారు. అందరూ గుండ్రంగా తిరుగుతుంటే వాళ్ళ మనస్సులో ఉండాల్సిన తత్వం ఏంటంటే, గుర్రం ఎక్కినా గాడిద ఎక్కినా రథం ఎక్కినా ఒక్కలాగే తిరుగుతున్నాం. ఎంత వేదాంతం ఉందండి రంగుల రాట్నాల్లో. వాడు గుర్రం ఎక్కాడు, నేను గాడిద ఎక్కాను, ఇంకోటి ఏనుగు ఎక్కాడు, ఇంకోటి ఉయ్యాలు ఎక్కాడు, ఇంకోటి రథం ఎక్కాడు. అందరం ఒక్కచోటే తిరుగుతున్నాం, అందరికీ కళ్ళు తిరుగుతున్నాయి. అంటే నీ జీవితంలో గుర్రం ఎక్కినా గాడిద ఎక్కినా ఏనుగు ఎక్కినా ఉయ్యాల్లో ఊగినా అన్నీ ఒక్కలా భావించవయ్యా అని రంగుల రాట్నం అనే చిన్న ఆటలో తెలియజేసిన తెలుగు జాతికి నమస్కారం, తెలుగు జాతికి నమస్కారం. ఇవాళ ఆటలు ఉన్నాయా, పాటలు ఉన్నాయా? పబ్జీ ఆడతాడు, వీడియో గేమ్ ఆడతాడు. రంగుల రాట్నం అంటే వాడికి ఆ పేరెంత బాగుందండి బాబు, రంగుల రాట్నం అంట. రాట్నం అంటే ఏగు తిరిగినట్టు ఇలా గుండ్రంగా తిరుగుతూ ఉంటుంది, రంగురంగుల వస్తువులు ఉంటాయి. అందులో మహారాజు బొమ్మ ఉంటుందండి. మహారాజు బొమ్మ, గుర్రం మహారాజు, వాడి వెనకాల వీడు కూర్చో, ఆ కూర్చోప్పుడు నేను మహారాజు పక్కన కూర్చున్నా అంటాడు. ఇంకో చోట ఇంకేదో కుక్క బొమ్మ గాడిద బొమ్మ కూర్చొని నేను కుక్క బొమ్మ పక్కన కూర్చొని, రెండు సమానంగా భావించు, రెండు రంగులు రాట్నం. ఎందుకంటే మహారాజు మీద కూర్చున్న వాడి దగ్గర 10 రూపాయలు తీసుకుంటే కుక్క బొమ్మ మీద కూర్చున్న వాడి దగ్గర 10 రూపాయలు తీసుకుంటాడు ఆటగాడు, ఆడించేవాడు. అది దగ్గర ఒకటే. మహారాజు కుక్క ఓటేనంటే వాడి దృష్టిలో ఒకటే, వాడికి కావాల్సింది 10 రూపాయలు. ఇది నువ్వు తేలిగ్గా తీసుకో. ఇది రంగుల రాట్నము ఓల చిత్తమందు అపభ్రంశపుటోహలే విరుగు ఇంత జ్ఞానాంశవు శోక నిమ్ము పరమార్థము దాచిద వేల శంకర. గుళ్ళోకి వెళ్ళి మనం ప్రార్థించాల్సిందే. మనం మీ పూజామందిరంలో కూడా చేయించానమ్మా. మీరు ఇంట్లో ఉన్నప్పుడు మీ పూజామందిరం తెరిచి పెడతారు కదా, అలాగే ఏవో 4 విగ్రహాలు ఫోటోలో ఉంటాయి కదా, వాడికి దయచేసి దండలు వేసి బొట్లెట్టి హారతులు ఇచ్చి అంత పాడు చేయకండి. అలా ఉండనేయండి, ఒకసారి తొడవండి చాలు, ఇంకేం అక్కర్లేదు. నేను ఎప్పుడు అదే చెబుతాను, మళ్ళీ అదే చెబుతాను. నేను చెయ్యను ఈ పనులు ఇంట్లో. ఇలా పెట్టి ఇచ్చేక్కలేదని గుళ్ళో ఇస్తారు చాలు. అక్కడ ఈ మసంతా పామేసేది తొండమో తోక తెలియకుండా నేను రోజు 4 సార్లు ఆరతిస్తా. దేవుడికి కూడా విసుగు, ఆయన మొహం ఆయన అద్దంలో చూసుకుంటే బాగుండాలి. ఆ విగ్రహానికి ఎంతసేపు మనం ఇంట్లో పూజామందిరంలో చేయాల్సింది ఒకటి, గుళ్ళో వేరండి షోడశోపచారాలు చేస్తారు, అది వేరే విషయం. అక్కడ యంత్ర ప్రతిష్టాపన చేశారు మంత్రంతో బ్రాహ్మణులు, దానికి చేయాల్సిన సేవలు మన ఇంట్లో అన్ని అవసరం లేదమ్మా. మన ఇంట్లో ఉన్న విగ్రహాలకి ఫోటోలకి మనం చేయాల్సిన ముఖ్యమైన సేవ ఏమిటంటే, ఉన్న గుడ్డతో చీర కొంగైనా పంచి కొంగైనా పర్వాలేదు, వెంటనే తుడిచియాలి. నాకు ఒక మాట ఎప్పుడో తోచింది, మంచి మాట చెబుతాను, జనం బాగుపడతారు. ఇంట్లో డబ్బు మనుషుల దగ్గర అనవసరంగా సంపాదన పెరుగుతోంది అంటే దేవుడు విగ్రహం మీద దుమ్ము పేరుకుంటున్నట్టే. దులిపేయాలి, ఎక్కడికక్కడ దులిపేయాలి. ఇది ఎవరికి నచ్చదు, అందుకే చప్పట్లు కొట్టరు. నాకు తెలుసు మీకు అందరికీ డబ్బులు వస్తాయి బాగా, ఈ ప్రసంగం మోగిస్తారు. ఇక్కడ బాగా డబ్బులు కావాలి మనకి. డబ్బు పెరగడం అంటే జబ్బు పెరగడమే, గుర్తుపెట్టుకోండి దయచేసి. నేను పెరగనివ్వను, మీరు పెరగనివ్వద్దు. నేను పెరగనివ్వను, వెళ్ళిపోవలసింది ఎక్కడో అక్కడికి. పెరిగిందంటే పిల్లలు చెడిపోతారు ఖచ్చితంగా. ఎవరికి ఇస్తాం ఇక్కడ? మనకు అలా కాదండి, మా వాడికింత ప్యాకేజీ, మా కోళ్ళకింత లీకేజీ, ఏంటి గొడవలు ఇవన్నీ? ప్యాకేజీ లెక్క నీకు? అసలు పెళ్లి సంబంధం అంటే ప్యాకేజీ, చివరికి పెళ్లి కూడా ప్యాకేజీయే. ప్యాకేజీ తప్ప ఇంకేం అడగవా? అమ్మాయి క్యారెక్టర్ నీకు అక్కర్లేదా? అబ్బాయి క్యారెక్టర్ నీకు అక్కర్లేదా? ప్యాకేజీ కావాలా? దీనికోసం నెట్లో పెట్టడమా? ఈ అమ్మాయిలేమో సిగ్గు లేకుండా అత్తగారు ఉండడానికి వీల్లేదు, వీలైతే పోతే మంచిది, లేకుండా మా దగ్గర ఉండొద్దు. ముందు ప్రధాన శత్రువు ఎవరంటే అత్తగారే. మామగారు ఉన్నా పర్వాలేదు, వాడు ఏడు మొహం ఎడుగొడుతాడు, వాడు ఏం చేస్తాడు? అత్తగారు లేనిదే అత్తగారు పెద్ద గొడవ. అత్తగారు ఉండడానికి వీల్లేదు. ఉంటే వాళ్ళ ఎండోమెంట్ పాలసీ, వాళ్ళ ఆరోగ్యం పాలసీ అన్నీ వాళ్ళు. ఇంక ఈవిడికేమిటి పాలసీ ఇక్కడ? వాళ్ళ ఆరోగ్యాలు వాళ్ళు చూసుకుని, వాళ్ళ ఖర్చులు వాళ్ళు పెట్టుకుని, అత్తగారు మొత్తం చచ్చిపోయిన తర్వాత నువ్వు కాపురం చేస్తావు. రేపు నీ కొడుకు పుడ్డా తల్లి, ఇప్పుడు నీ కోళ్ళని నేను ఇలాగే కంటేస్తే ఇదేం వివాహాలు? ఇది మరి విడాకులు కాకపోతే ఏమవుతాయండి? ప్యాకేజీ గురించి ఆలోచించారు మీరు, వాళ్ళు ప్యాకేజీలుగానే ఉన్నారు ఇక్కడ. అమ్మాయి ప్రవర్తన ఏమిటి, అబ్బాయి ప్రవర్తన ఏమిటి? అది చదువు అంటే చదువు దేనికి ఇక్కడ? ఎంటెక్ బీటెక్ దేనికి? టెక్ ఎక్కించుకోవడానిక? ఇంట్లో ఒక్క పని చేయరా? అన్నీ బయట నుంచి తెప్పించుకోవడమా? స్విగ్గీ జొమాటో నొక్కో, రేపు పేక నొక్కుతారు కూర్చొని ఎక్కడ. అసలు దోశ వేయలేరా, అట్టు వేయలేరా, ఎక్కడి నుంచో తెప్పించాలా? దరిద్రం ఇది. ప్రతిదానికి నొక్కడమా? 20 మినిట్స్లో వచ్చేసింది. రేపు మృత్యువు కూడా అలాగే వస్తుందమ్మా.
20 minutesలోనే వస్తుంది మృత్యు. ఎందుకంటే తిన్న పదార్థాలు అటువంటి. వాడు అందులో ఏం గెలిపాడో మనకు తెలియదు. ఇక్కడ మీ అమ్మాయికి వంట వచ్చునా అని అడిగేవాళ్ళు లేరండి. ఇక్కడ పెద్ద పెంట చేయడం వచ్చినా అని అడుగుతారు అంతే. వంట అక్కలేదు, నేను వండను నువ్వు వండద్దు. మరి ఎవరు వండుతారు? స్విగ్గీ జొమాటో వాడు వండుతాడు. వాళ్ళు ఏవో తెస్తారు, మనం ఇక్కడ తింటాం ఇక్కడ. అందుకని అంతా కల్తీ అయిపోయింది. అయిపోతుందమ్మా నీ బద్ధకం వల్ల అయింది. 63 ఏళ్ల వయస్సు వచ్చినా నాకు బీపీ లేదు, షుగర్ లేదు అంటే ఎదురుగా ఉన్న దేవత దయ. ఆవిడ వల్ల నేను బాగున్నాను. నాకు నిజంగా కందిపప్పుకి మినపప్పుకి తేడా తెలియదు. అంత అజ్ఞానం నేను. పట్టుకురమ్మంటే పట్టుకొస్తానంత నాకు 100 పరీక్షలు చేస్తున్నాను. 100 పరీక్షలు. ప్యాకేజీ ఉన్నదాంట్లో కూడా ఇందులో ఏదో ఉంది ఇచ్చేయండి ఉంటుంది. చచ్చినట్టు ఇచ్చేవలసిందే. ఆ జాగ్రత్తలు ఆవిడ తీసుకోబట్టి ఇవాళ నాకు షుగర్ లేదు, బీపీ లేదు, ఏది లేదు. వ్యాధి నా దగ్గరకు వస్తున్న నమ్మకం కూడా నాకు లేదు. రాదు. ఆవిడ తీసుకుంటుంది మొత్తం. టేకింగ్ కేర్ ఆఫ్ అంటే నేను ఆవిడ పేరు రాయాలి. అవి నేను పట్టించుకోను అసలు ఆ విషయాలు. ఏ సమయానికి అల్పాహారం పెట్టాలో, భోజనం పెట్టాలో, అందులోకి ఏం చెయ్యాలో, సాయంత్రం టీ ఎప్పుడు ఇవ్వాలో, అందులో కాస్త పంట కింద కరకర జిహ్వచాపల్యం ఉంది మనకి. అందుకని కాస్త దాని కింద ఏం అందించాలో, మళ్ళీ ఏవి ఎక్కువ కాకుండా చూడాలి. ఎప్పుడైనా వేడి చేసి ఏమైనా పచ్చి ఒడియాలు లాంటివి నాకు బాగా ఇష్టం. అలా కంద ఒడియాలు ఇలాంటివి వేస్తే ఇక మనకి ప్రపంచం అక్కర్లేదు. ఇంకా అది ఒక్కడే జారి ఇంకేం వండకంటాను. మరి అవి వేడి చేస్తాయి. ఆ పూట మళ్ళీ చలవ చేసే పదార్థం కూడా చేస్తుంది అక్కడ. ఎందుకంటే ఇది వేడి చేస్తుంది, అది చలవ చేయాలి. సాయంత్రం ఎక్కడో ప్రసంగం ఉంది పెద్ద మనిషికి. ఆవిడ ఏ ప్యాకేజీ కోరుకోకబట్టే, ఏ ఉద్యోగం చేయబట్టే నేనంత ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నాను. నేను హాయిగా. పోనీ ఆవిడకి ఏమైనా తక్కువైందో? నాతో పాటు సమస్త వైభవాలు అందుతోంది కదండి. అన్ని ఇంటర్వ్యూల్లోనూ పాల్గొంది, పద్యాలు పాడింది. పైగా ఎవరి మీద నేను ఎంత అదృష్టవంతున్నమ్మా. మా అమ్మరా మీద నేను రాసిన పద్యాలు ఆవిడ పాడిందమ్మా. అత్తగారి మీద రాసిన పద్యాలు. మీకు ఏ పద్యాలు ఇష్టం అంటే మా అత్తగారి మీద రాశారండి, చాలా గొప్ప పద్యాలండి. మా అమ్మే గుర్తొస్తుందండి అవన్నీ. ఆ పద్యాలు పాడింది. ఎందుకంటే నేను పెళ్లి చూపులు ఎక్కడ ప్యాకేజీ అంతని అడగలేదు. నన్ను ఆవిడే అడగలేదు. ఈ ధనానికి సంబంధించిన ప్రస్తావనలు పక్కకి వెళ్ళిపోయి సేవాభావం, త్యాగభావం, అంకిత భావం ఉందా లేదా? లేకపోతే బ్రహ్మచారిగా ఉండిపోయినా మంచిదే, పెళ్లి కాకపోయినా నష్టమే లేదు. ఇక్కడ ప్రమాదమే లేదు. అసలు పెళ్లి కాని వాళ్ళు చాలా నిస్వార్థంగా ఉంటున్నారు రాజకీయాల్లో కూడా ఇంచుమించుగా. ఎందుకంటే వాళ్ళకి సంతానం గొడవ లేవు కదా. ఉంటే అహంకారం ఉండొచ్చు కొద్దిగా, అంతకంటే ఉండదు. ఇది దృష్టిలో పెట్టుకోవాలి. మనం అంత జ్ఞానం పొందడానికి ప్రయత్నించి గుళ్ళోకి వెళ్ళినా ఇంట్లో ఉన్న ఇంత జ్ఞానాంశము శోకనిమ్ము పరమార్థము దాచెదవేల శంకర. పరమార్థాన్ని ఎందుకు దాచిపెడతావయ్యా మమ్మల్ని అజ్ఞానంలో చేసి అని. ఆ జ్ఞానం పొందే ప్రయత్నం చేయాలంటే మీ ఇంట్లో పూజా మందిరాల్లో ఉండే విగ్రహాలు, ఫోటోలు తొడవడం తప్పితే ఇంకేం చేయక్కల. ఏదో పండగ నాడు ఎలాగో కాస్త మంగళవారం, శుక్రవారం ఇది చూసుకుని చేస్తాం కదా, కొన్ని శుభ్రత చేసే చాలు, అంతకంటే ఏం అక్కర్లేదమ్మా. రోజు దండలు వేసి రోజు ఏదో చేసేక్కర్ల. అసలు దేవుడు ముఖం కనబడడం చాలా ముఖ్యం మనకి. సరస్వతీదేవి, లక్ష్మీదేవి, మన దేవతలు ఎంత అందంగా ఉంటారండి, ఎంత అందంగా ఉంటారని. ఆ దేవతలను చూడాలి కదా మనం. దండలన్నీ వేసేస్తే ఏం చూస్తాం? శ్రీకృష్ణస్వామి ఎంత అందంగా ఉంటాడు. బాలకృష్ణుడైనా, పెద్ద కృష్ణుడైనా, ముఖ్యంగా భగవద్గీత బోధిస్తూ ఇలా నుంచిన మహారాజులాగా ఇలా వేలు పెట్టి ఎంత అందంగా ఉంటారండి. అటువంటి స్వామిని చూడాలి కదా మనం. దాని మీదేమో దండలేయడమో వంట బ్రాహ్మణ పంచి కట్టినట్టు దానికో పంచి కట్టడం, పైకి గోచి లాగేసి ఎందుకు? కృష్ణుడు ఏమైపోతాడు అక్కడ? క్యాటరింగ్ అయిపోతాడు. మనం ఎందుకు పంచి కట్టాలి? సెల్ఫీ ఆ బొమ్మ చెక్కిన వాడు పంచి కట్టాడు, ఒక రంగు చూశాడు చాలు, వాడు అందంగా కడతాడు. ఎందుకంటే పెద్ద పెద్ద వాళ్ళు వేసిన చిత్రాలు, శిల్పాలు, రవివర్మ గారు వేసిన బొమ్మలు, మనం ఎందుకు మళ్ళీ అక్కడ పని లేక పంచి కట్టాం. అలా ఉండి చూస్తే ఒక 5 నిమిషాలు ఆ విగ్రహం ముందు చూస్తే రామతత్వం, శివతత్వం మీకే అర్థమవుతుంది. అది నేను నాకు ఇచ్చినటువంటి సమయంలో అర్థం చేయించేటువంటి ప్రయత్నం చేశా. యథావిధిగా నేను కోరుకునేది ఒక్కటే, ఇది అవగాహన చేసుకోండి, మీ జీవితానికి అన్వయం చేసుకోండి, దయచేసి ఆచరణలో పెట్టండి. గరికిపాటి జీవితాంతం కోరుకునేది మీ ఆచరణ. సెలవు. స్వస్తి.